ఎవరెవరు ఏ బోధ చెప్తున్నారో అది అపోస్తుల బోధ క్రమానుసారంగా ఉందో లేదో మనము గ్రహించుకోవాలి, పరీక్షించి జాగ్రత్తగా దానిని మనము తెలుసుకొని దాన్ని అనుసరించాలి. దేవునికి స్తోత్ర. కనుక ఇది అపోస్తుల బోధ కాదంటే పక్కన పెట్టేయాలి. కనుక ఆ బోధ కొరకు మనము పోరాడాలని మరి యూదా రాసిన పత్రికలో మనం చదువుతాం. తర్వాత మరి సంఘాల కొరకు పోరాటం మనము పోయినసారి మనం చూసాం. ప్రార్థనా పోరాటం, యేసు ప్రభు గెత్సెమనే తోటలో చేసిన పోరాటం. అలాగే మరొక పోరాటం చదివాం, ఎపఫ్రా కొలస్సీ 4:12 మనము ఎపఫ్రా సంఘాల కొరకు, అలాగే పౌలు గారు కొలస్సీ సంఘంలోనే 1వ అధ్యాయం 28-29 2వ అధ్యాయం 1-2 సంఘములో ప్రార్థనలో పోరాటము మరియు వారు అనుసరించిన ఆ బోధ అంటే వారు నడుచుకోవలసిన విధానం విషయంలో అపోస్తలుడైన పౌలు గారు యొక్క పోరాడుతూ నేనేం చేస్తున్నానన్నాడు, ప్రయాసపడుతున్నాను అంటాడు. దేవునికి 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి, అవి ఒకసారి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చూడండి, దేని కొరకంట, ప్రేమ యందు అతుకబడి. చూసారా, సంపూర్ణ గ్రహింపు యొక్క ఈ మాట మనకు అర్థం కాదు అసలు. సంపూర్ణ గ్రహింపు అంటే, సంపూర్ణ గ్రహింపు అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా ఎలాగ మనం గ్రహిస్తాము? ఆ గ్రహించుకోవడమే ఏమంటున్నాడు, అది సకల ఐశ్వర్యము అంటున్నాడు. దేవునికి స్తోత్ర. కనుక దాన్ని అర్థం చేసుకోవడం అనేది మనకు చాలా కష్టమైంది. ప్రభునందు ప్రియులారా చూడండి. తర్వాత చూడండి, ఇక్కడ చెప్తున్నమాట మూడు మాటలు చెప్పాడు ప్రాముఖ్యంగా. ఒకటి, ప్రేమ యందు మీరేం చేయాలి, ప్రేమ యందు ఏం చేయాలి, ప్రేమ కతుక్కోవాలంట. చూడండి, భలే ఉంది కదా మాట. ఎలా ఉంది చెప్పండి, ప్రేమకు అతుక్కోవాలి. అంటే ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు మనం గోడ అనుకోండి, గోడ పెయింట్ ఎలాగైతే వేసేస్తే ఎలాగైతే అది మనం ఏ పెయింట్ వేస్తే లేదా ఏ డిజైన్ వేస్తే ఎలాగైతే ఉంటుందో అలాగే మనం ప్రేమతో మొత్తం ఏం చేయాలి, ఇక మనల్ని చూస్తే ఏం కనపడాలి, ప్రేమే కనపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మో, ఇంత మాట్లాడితే టచ్ చేస్తే ఏమన్నా అయిద్దేమో అన్నట్టుగా ఉంటారు కొంతమంది. అట్టుండకూడదు. ఎట్టుండాలి? ప్రేమ ఏం చేసి చెప్పండి. కప్పుద్ది ఓకే, అసలు ప్రేమ ఏం చేస్తుంది? మీరు యూత్లో నుంచి రాలేదా? ప్రేమ ఏం చేస్తుంది? అది ప్రేమ అట్రాక్ట్ చేసిద్ది. కనుక మనం ఎలా ఉండాలి? ఆకర్షించడం అంటే ప్రభువు యొక్క ప్రేమను కలిగి మనల్ని చూస్తే వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం, దేవుని బిడ్డలో వీళ్ళతో మాట్లాడితే మనకున్న దోషం అంతా అన్నట్టుగా మనం అంత ప్రేమను కలిగిన వారుగా అంత చక్కగా మనం ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. వీళ్ళతో మాట్లాడితే మన మనసు తేలిక పడిద్ది అన్నట్టుగా ఉండాలి. మనతో మాట్లాడామంటే ఇంట్లో ఇక్కడికి వెళ్ళామంటే ఉన్న సమాధానం అట్లా ఉండకూడదు. ఎలా ఉండాలి? అందుకనే అన్నాడు, ఎంత చక్కటి మాట రాశాడు పౌలు. పత్రికలు పౌలు మాటలు చాలా ఎంతో స్టేబుల్గా, అంతే ఎంతో జ్ఞానయుక్తంగాను ఆత్మీయ లోతుల్లో ఉండేవిగా, డీప్గా ఉంటాయి అన్నమాట. దేవునికి స్తోత్ర. కనుక ప్రేమ యందు మీరేం చేయబడాలి? అతుకబడాలి. తర్వాత సకల ఐశ్వర్యము, సంపూర్ణ గ్రహింపు యొక్క ఆ గ్రహింపు ఉంటే అదే ఆ ఐశ్వర్యం కలిగి ఉంటే ఇక నువ్వు
ఈ లోకంలో ఎవ్వరు నిన్ను ఏ పరిస్థితి శోధనలు వచ్చినా కానీ, ఏ బోధలు వచ్చినా కానీ, ఏ మనుషులు వచ్చినా కానీ నువ్వేమవ్వవు, కదిలించబడవు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక ఎక్కడేమన్నాడు, సంపూర్ణ గ్రహింపు యొక్క ఆ గ్రహింపు రావాలండి. కనుక నేను పడే ప్రయాస ఏంటంటే, మీరు ప్రయాసపడుతూ దేని కొరకు పోరాడతానంటే, ఈ రోజుల్లో రకరకాల బోధకులు వచ్చారు, రకరకాల ప్రసంగాలు, రకరకాల మనుషులు వచ్చారు. కానీ నా బాధ, నా ప్రయాస, నా పోరాటం దేనికోసం అంటే, మీరు వాక్యాన్ని సంపూర్తిగా అర్థం చేసుకొని వాక్య క్రమానుసారంగా మీరు చక్కగా నడుచుకోవాలని. దేవునికి స్తోత్ర. అందుకనే ఆ 28వ వచనంలో అన్నాడు, ప్రతి మనుష్యుని క్రీస్తునందు, 1వ అధ్యాయం 28వ వచనంలో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి ఆయనను. కనుక మీకు బుద్ధి చెప్పొచ్చా? చెబితే వింటారా? ఏమో, నాకు అదొక భయం. వీళ్ళతో ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఎలా రియాక్ట్ అవుతారు అని. కానీ మీరు చాలా మంచోళ్ళు, స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ మంచోళ్ళు, హల్లెలూయా, హల్లెలూయా. అంతకన్నా నేనేం చెప్పలేను, ఎందుకంటే మీకు చాలా తెలియగలరు, అర్థం చేసుకోగలరు. మనం ఎలా నేర్చుకోవాలంటే, యేసు ప్రభు వారిలాగా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి చెప్పండి? యేసు ప్రభు ఎలా నేర్చుకున్నాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4 నుంచి. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7వ వచనం కూడా చదవచ్చు. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనెరిగి నా ముఖమును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది మీరు ఇంటికి వెళ్ళినాక దాన్ని వివరించడానికి టైం చాలదు కాబట్టి ధ్యానం చేసుకోండి చక్కగా. చూడండి, ప్రభునందు ప్రియులారా, ఏమన్నా అర్థమైందా? మనం అలా నేర్చుకోవాలి. యేసు ప్రభు లాగా ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి, కొట్టువారికి నా వీపును. ఇంకా మీరు చదవండి. అంటే అది వివరించడానికి చాలా టైం పట్టుద్ది కనుక నేను జస్ట్ మీరు తెలుసుకుంటారని కొన్ని మాటలు చదివించాను. మరి గమనించాల్సిన విషయం ఏంటంటే, చూడండి, అందుకొరకు పౌలు గారు ఏం చేస్తారంట? సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, 3వది దేవుని మర్మమైన దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా. చూసారా, ఇది చాలా అద్భుతమైన విషయం. ఏమన్నాడు చెప్పండి? దేవుని మర్మమైన క్రీస్తును. కనుక దేవుని మర్మమైన క్రీస్తు. కనుక క్రీస్తు ఎవరంట చెప్పండి? దేవుని మర్మం, దేవుని మర్మం. ఆయన ఏం చేయాలంట? స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రియులారా, పౌలు గారు అంటాడు, అనేకులకు నేను బోధించిన తర్వాత నేను తప్పిపోతానేమోనని తను
తప్పిపోతాడని ఏం చేస్తున్నాడంట అంటే పౌలు స్పష్టంగా క్రీస్తుని తెలుసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంతగా అంటే తను తాను నలగొట్టుకునేంతగా ప్రార్థనలు కానివ్వండి, ఉపవాసాలు కానివ్వండి, సువార్త పరిచర్యలో వచ్చే శ్రమలు కానివ్వండి, ఉపవాసాలు, జాగరణలు, వీటన్నిటిలో క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవడానికి కనుక క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవడానికి మన యొక్క ప్రయత్నం చాలా చాలా చూడండి. ఈ 3 విషయాలు చాలా అద్భుతమైనవి. కనుక అప్పుడు మనము అందుకంటే క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ప్రతి మనుష్యుని ఆయన ఎదుట మనం నిలబడాలని. దేవునికి స్తోత్ర. ఏమండి, ఇంత భక్తి చేయాలా, ఇంత ప్రయాసపడాలా, ఇన్ని ప్రార్థనలు చేయాలా, ఇన్ని ఉపవాసాలు ఉండాలా అని మనకి అనిపించవచ్చు. మన జీవితాంతం ఉపవాసం ఉన్నా ఇంకా మనం రుణగ్రస్తులమే, బలహీనులమే. ప్రియులారా, ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసిన దేవుని సన్నిధిలో మనం నిరంతరం మొరపెట్టిన గమనించాల్సిన విషయం ఏంటంటే క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవడానికి. చూడండి ఎలా ఉండాలంటే, ఇప్పుడు మీరు ఎక్కడికన్నా వెళితే మీ యొక్క వంతు స్టార్టింగ్లో ఉండాలనుకుంటారా, లేకపోతే ఎక్కడో చివరి ఉండాలనుకుంటారా? ఎక్కడో చివరి ఉండాలనుకుంటారా? ముందు కూర్చుంటే బాగుండు, లేకపోతే వరుసలో నేను ముందుంటే బాగుండు. ఎక్కడన్నా మనం దేనికన్నా లైన్లో నిలబడితే మధ్యలో వచ్చి దూరేస్తూ ఉంటారు చాలామంది. కనుక ముందుంటే బాగుండు, గడిపిడి చేసేస్తారు. చూడండి, ముందుంటే బాగుండు. భోజనానికి సెలవు అక్క ఏం చెప్పలేదా మీరు? భోజనానికి ఎప్పుడు ఉండాలి? ముందు ఉండాలి, అక్కడ ఉండాలి అంటున్నా. అది అయ్యో, పరలోకంలో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? యేసు ప్రభుని చూడటానికి. అమ్మా, ఎన్ని ఉపవాసాలు ఉండాలో తెలుసా? ఎంత ప్రార్థన చేయాలో తెలుసా? ఎన్ని శ్రమలు పడాలో తెలుసా? ఎన్ని నిందలు అనుభవించాలో తెలుసా? ఎక్కడ పడుతున్నాం మనం? అలా పడకపోతే మనం ఎక్కడ ఉంటాం? యేసు ప్రభుని ఎడచొస్తాం, ఏదో కనపడినట్టుగా మనసులో మనం ఏం కలుగుద్ది అప్పుడు? అరే, నేను చూడలేకపోతున్నాను, ప్రభుని చూడలేకపోతున్నాను, తేటగా చూడలేకపోతున్నాను. ఆ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాస్తాడు కదా. అక్కడ ఆయన దాసులు ఆయనను సేవించు, ఆయన ముఖ దర్శనము. పరలోకంలో మనం చేసేదంటే ఆయన ముఖాన్ని చూడటమేనండి. పరలోకంలో మనం ఆయన ముఖాన్ని చూస్తూ ఆయన ఆరాధించడం, ఆయన గణపరచడమే. ఆయన ముఖాన్ని చూస్తుంటే ఆయన ముఖంలో నుంచి మనకు జీవం కలుగుతూ ఉంటుంది, శక్తి కలుగుతూ ఉంటుంది, బలం కలుగుతూ ఉంటుంది, గొప్ప సంతోషం, ఆనందం. పరలోకంలో నిత్యానందం ఎక్కడి నుంచి వస్తామన్నారు? ఆయన ముఖాన్ని చూచుట ద్వారానే. దేవునికి స్తోత్ర. అందుకనే మరి ఎంతోమంది భక్తులు క్రీస్తును నమ్మకంగా జీవించటంలోను, త్యాగపూరితంగా బ్రతకటంలోను, ప్రభు కొరకు ప్రభు సాక్షులుగా ఉండడానికి నిందలైన అవమానాలైన, చూడండి, ఇతరులకు సువార్త చెప్పడానికి నిందలు పడిన, అవమానాలు పడిన, మరణం ఎదురైనా కూడా వాళ్ళు ఇష్టంగా ఎందుకు కౌగిలించుకున్నారంటే చూడండి, ఆయన ఎదుట నేను ఎదురుగా నిలబడాలి. ఆ నిలబడినప్పుడు ఆయన ఎదుట ఉండే వరుసల్లో ముందుగా నేను ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ ఉద్దేశంతో నువ్వు ఎంత భక్తి చేయగలిగితే అంత సమీపంగా ప్రభుకి ఉండగలుగుతావు. కనుక ఆ కాన్సెప్ట్ ఉండాలి. ఏమండి, సిలువలో దొంగ ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు? చచ్చిపోయే ముందు కదా.
అప్పుడు ప్రభువా నన్ను అన్ని చేసి ప్రభువా నన్ను క్షమించంటే ప్రభు క్షమించడా? క్షమించేస్తాడు కదా. అంత ప్రార్థన, అంత భక్తి, అంత ఆసక్తి ఎందుకో అనుకుంటాం. పరలోకంలో మనం ఎంత దగ్గరగా ఉంటే అంత గొప్ప సంతోషం, ఆనందం, దీవెన, ఆశీర్వాదాలు మొక్కలన్నీ అలాగే రైతులో పడాలేదు. ఆఖరిగా ఉంటే ఉట్టి వాసనే వచ్చిందేమో. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మనము చూడండి ఎక్కడో చివరన కాదు దేవుని సన్నిధిలో. అందుకనే ఎంతో భయంతో భక్తి చెయ్యాల్సిన వారుగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బహుమానాలన్నీ ముందుగా ఉన్న వాళ్ళకే కదా. వెనకాల వచ్చేపాటికి నీకు చిన్న బహుమానమే వచ్చింది. నేను అది చేశాను, ఇది చేశానంటే చూడండి మనం ఏ పాట చేయగలుగుతున్నాం దేవుని కొరకు? మనం చేయాల్సినవి చాలా చేయలేకపోతున్నాం కదా. గనుక ప్రభునందు ప్రియులారా, మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు కదా మనం. మనం చూస్తే వీటి కొరకు మనం ఏం చేయాలంట? పోరాడాలి. ఇప్పుడు చూడండి, యెహోషువ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. అక్కడ యెరికోను వారు చుట్టూ తిరిగే ఆ సందర్భంలో అక్కడ ఒక క్రమం మనకు కనబడింది. 6వ అధ్యాయం 12 నుంచి చదువుదాం. అమ్మా చదవండి. చిరిగిరి చాలు. ప్రభు ఈ వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించును గాక. ఆయన మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. మనం చదివిన వాక్యంలో ఇక్కడ వారి ముందు ఎత్తైన బలమైన యెరికో కోట గోడలు ఉన్నాయి. కనుక వారు ఎదురుగా వస్తే మొండిగా వెళ్ళిపోయి వాళ్ళు దేవుడు మాతో ఉన్నాడన్న ధైర్యంతో ఏం చేసేస్తారు? కత్తి ఎడబడిదాడి తిప్పారు. వాళ్ళు ఎట చేసినా యుద్ధంలో వాళ్ళే గెలిచిపోతారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాళ్ళతో కూడా. కానీ ఇక్కడ ఈ యెరికో వాళ్ళు ఏం చేశాడంటే చుట్టూ బలమైన కోట గోడలు కట్టి అందులోనే ఉంటున్నారు. బయటికి ఎవడు అరే మీరేం చేస్తారా మమ్మల్ని అన్నట్టుగా. ఇప్పుడు చూడండి, మనము వారు ఆ యొక్క యెరికో ప్రాంతానికి ముందుగా యోర్దాను నది దాటారు. అంతకు ముందు వాళ్ళు యోర్దాను అవతల ఉన్న ప్రదేశంలో కొన్ని రాజ్యాలను వాళ్ళు జయించి ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. అక్కడ 2.5 గోత్రాల వారికి స్వాస్థ్యము ఆల్రెడీ ఇవ్వబడింది. మిగిలిన వాళ్ళు ప్రభునందు ప్రియులరా, ఇదిగో చూడండి, వాళ్ళు యోర్దాను నది దాటవలసి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, మీకు టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తాను చూపించడానికి. ఏమన్నాడు? మందసాన్ని ఎత్తుకొని యాజకులు ముందు నడవాలి. యాజకుల యొక్క పాదములు యోర్దాను నీటికి తగలగానే పైనుండి పారు నీళ్లు ఏకరాశిగా నిలిచిపోతాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యోర్దాను 2 పాయలు అవ్వడానికి 2 పాయలుగా యోర్దాను ఎన్నిసార్లు చేయబడి చెప్పాలి మీరు?
పేరు చక్కర చెప్పకుండా అంటే మీకు బాగుండేది. ఎన్నిసార్లు చెప్పండి. సరే, ఇప్పుడు మీరు ఆగండి. ఎప్పుడెప్పుడు ఇస్రాయేల్ వెళ్ళినప్పుడు దాన్ని ఇప్పుడు చెప్పాం ఈ సందర్భం. తర్వాత ఎప్పుడు ప్రవక్తలైన వాళ్ళు యోర్దాను దుప్పడ పట్టుకొని కొట్టారు. ఎవరు వాళ్ళు? ఫస్ట్ ఎవరు కొట్టారు? ఏలియా కొట్టాడు ఫస్ట్. దేవుడు అన్నాడు, యోర్దాను అవతలకు రా, నేను పరమునకు తీసుకువెళ్ళిపోతా అన్నప్పుడు దుప్పటి తీసుకొని యోర్దాను అడ్డొచ్చిందని తన దుప్పటి అభిషేకం గల దుప్పటితో యోర్దాను కొట్టగానే యోర్దాను ఏమైంది? ఆయన వెళ్ళిపోయాడు. మరలా అది ఆయన అటు వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు ఎలీషా కూడా వెళ్ళాడు. ఏలియా గారేమో అగ్నిరాధ వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా ఈయన దాటడానికి మరి నాకు 200 అభిషేకం కావాలని అడిగాడు కదా. వచ్చిన తర్వాత యోర్దాను మరలా ఎదురుతుంది. ఇప్పుడు ఏలియా దేవుడు ఎక్కడున్నాడని అదే దుప్పటి తీసుకొని కొడితే మళ్ళా ఏమైంది? కనుక దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎన్నిసార్లు పాయలైంది అమ్మా చెప్పండి ఒక్కసారి. అది యోర్దాను మాత్రం 3 సార్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మొదటిసారి యాజకుల పాదాలు తగలగానే ఏమైంది? అదే మందసాన్ని ఎత్తుకుని వాళ్ళు వస్తారు. కానీ ఇప్పుడు వారు ఎరుకో చుట్టూ తిరగడానికి వాళ్ళ ఎదుట బలమైన కోటగోడలు ఉన్నాయి. అందులో వాళ్ళు ఎలా చూడండి, దేవుడు చెప్తున్నాడు 13వ వచనంలో, 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లు పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము వచ్చెను, బోరలు ఊదుచు వచ్చిరి. చాలు. ఇక్కడ మనం 13వ వచనంలో చూస్తే ముందు ఎవరు నడుస్తున్నారు చెప్పండి. మనం చదివాం కదా, ముందు ఎవరు నడుస్తున్నారు? యాజకులా? కాదు. అక్కడ ఎవరు నడుస్తున్నారని ఉంది? యోధులు అనేవారు. చూడండి, అదే మాట మనం చదువుతున్నాం. చూడండి, యాజకుల పొట్టేళ్లు కొమ్ము బోరలను పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా. మందసం, యాజకులు మందసం పట్టుకున్నారు. వాళ్ళకు ముందేమో 7 బోర్లు పట్టుకున్న యాజకులు ఊదుతా వెళ్తున్నారు. వాళ్ళకు ముందు యోధులు. కనుక ఎరుకో కోట కూడా వచ్చినప్పుడు ఎవరు నిలబడ్డారు? ముందు దేవుడు ఎవరిని పెట్టాడు? మిగిలిన దండుని వెనకాల పెట్టాడు. కానీ యోధులైన వాళ్ళు మాత్రం ముందున్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎవరు యోధులు అని మనం చూస్తే, ప్రభునందు ప్రియులరా, వీరు యోధులు అంటే ఎదుట ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఏ మాత్రము భయపడక ధైర్యముగా నిలబడేవారు. ఎంత పరిస్థితినైనా, ఎంత అపాయాన్నైనా ఎదుర్కొనగలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్ర. కనుక ఈ యోధులు వీళ్ళు ఎవరు చెప్పండి? కనుక వీళ్ళని క్రొత్త నిబంధనలో ఏమన్నారంటే ప్రార్థనా యోధులు, ప్రార్థనా వీరులు అన్నారు. ద ప్రేయర్ వారియర్స్. దేవునికి స్తోత్ర. అన్న వృద్ధాప్యంలో ఉన్న అన్న అనే ఆమె 84 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిలోనే ఉండి ఇశ్రాయేలు విమోచన కొరకు దివారాత్రులు ప్రార్థన చేసే ఆమెగా ఉంది. యేసు ప్రభు రావడానికి ముందుగా 84 సంవత్సరాలు ఆమె మందిరంలో ఉండి ఏం చేస్తుంది? రేయింబగళ్ళు ఉపవాసం ఉండి. కనుక చూడండి, ఉపవాసములతో ప్రార్థిస్తూ కన్నీరు కార్చే వారిని ప్రభునందు ప్రియులరా యోధులు అన్నారు. యోధులు. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 62వ అధ్యాయం.
6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, ఆయనను విశ్రమింపనీయకుడి. హల్లెలూయా. మొదటి వచనంలో 62 మొదటి వచనం, సియోను నీతి కనబడే వరకు, వెలుగుచుండు వరకు మౌనముగా ఉండను. యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. హల్లెలూయా. కనుక చూడండి, మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంటున్నాడు కదా, నేను మౌనంగా ఉన్న ఊరకుండను. అయితే ఇక్కడ మనం 6వ వచనంలో చూసినట్టు ఆ కావలి వారు కూడా ఈ యెహోవా జ్ఞాపకర్తలారా అని వారిని పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారు చెప్పండి? యెహోవా జ్ఞాపకర్తలారా. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో హబక్కు కూడా ఎక్కడున్నాడంట? కావలి వాని పురమునందు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడున్నాడు చెప్పండి? కావలి వాని పురములో. దేవుడు ఏమి సెలవిస్తాడో అని అతడు వేచి ఉన్నప్పుడు, అతడు మొదటి అధ్యాయంలో కొంత ప్రార్థన చేశాడు. దేవుడు ఏమిస్తాడా జవాబు అని వేచి ఉంటే దేవుడు ఒక జవాబు ఇచ్చాడు. అబ్బాయి, నేను యెరూషలేము చుట్టూ దేశాలకి చేయబోయే దానిని నీకు తెలియజేస్తాను. నువ్వు దాన్ని పరిగెత్తువాడు స్పష్టముగా చదవగలిగినట్లుగా వీలుగా పెద్దగా నువ్వు రాయాలరా నాయన అన్నాడు. హల్లెలూయా. దేవుడు జవాబు ఇవ్వడం కొడుకు ఎక్కడున్నాడంట? కావలి వాని పురం. చదవండి ఒకసారి మాట. మీరు ఏదో అదంతా అవసరంలా. మొదటి వచనం, ఫస్ట్ వచనం. చూసారా, నేను కావలి స్థలము మీద, గోపురము మీద కనిపెట్టుచుండగా. దేవునికి స్తోత్ర. కనుక సంఘములో ప్రభునందు పిల్లరా, అపోస్తల కార్యం 13వ అధ్యాయములో అక్కడ ఉన్న పెద్దలు వారందరూ ఏం చేస్తున్నారంటే, సంఘము కొరకు, సంఘ క్షేమము కొరకు, సువార్త పరిచర్య వ్యాపించడం కొరకు వారందరూ ఉపవాసం ఉండి ప్రభువుని వాళ్ళు సేవిస్తూ ఉన్నట్లుగా వ్రాయబడింది. కాబట్టి ఈ రోజున మనము సాతాను కోట గోడలను కూల్చి దేవుని పరిచర్య జరిగించాలంటే, ఆత్మలు మందిరంలోనికి రావాలి అంటే, చూడండి, అనేకులు ప్రభు తట్టు తిరగాలి అంటే, చూడండి, సియోను కాంతి సూర్యకాంతి వలె తేజరిల్లాలి అంటే, దాని నీతి ఆకాశం నంటుదంతగా కనబడాలి అంటే ఏం చేయాలంట? దాని పక్షముగా మౌనముగా విజ్ఞాపనం చేసే విజ్ఞాపన కర్తలే ప్రార్థన యోధులు. దేవునికి స్తోత్ర. ఈ యోధులు ముందు నడుస్తూ వెళుతున్నారు ప్రభునందు పిల్లరా. వీరి వెనక యాజకులు ఉన్నారు. వారు మందసాన్ని పట్టుకుంటున్నారు, మందసాన్ని మోస్తా వస్తున్నారు. వారి వెనకాల దండ ఉంది. కానీ దేవుడు ముందు ఎవరిని పెట్టాడు? యోధులను పెట్టాడు. దేవునికి స్తోత్ర. పిల్లరా చూడండి, ఆ యోధులు ఏం చేశారు? 10వ అధ్యాయంలోకి వస్తే, 10వ అధ్యాయం యెహోషువ గ్రంథం, త్వరగా. చుట్టూ భయంకరమైన శత్రువులు. ఎంతమంది అంటే, మొదటి వచనంలో మనం చదివితే, చూడండి, ఇక్కడ చాలా మంది రాజులు వస్తారు. చాలా మంది, వారందరూ చుట్టూ ఉన్న రాజులందరూ కలిసి గిబియోని మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు గిబియోనీలు వచ్చి, అయ్యా మాకు సహాయం చేయి, మాతో మీరు సంధి చేశారు కదా, ఇదిగో యెహోషువ, అయ్యా బాబు మమ్మల్ని కాపాడమని అడిగినప్పుడు 7వ వచనంలో యెహోషువాయు గిల్గాలు నుండి బయలుదేరి, అప్పుడు యెహోవా వారికి, భయపడకము, నీ చేతికి వారిలో ఎవడు నీ ఎదుట. ఆమె 2 చేతులదే చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దా. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘంలో ఎవరు ఉండాలి చెప్పండి?
ఏ యోధులు? ప్రార్థన ప్రార్థనా యోధులు. శుభ్రంగా తిని పడుకునే వాళ్ళు కాదు. చూడండి, ఉపవాసం ఉండి కన్నీరు గార్చే ప్రార్థన యోధులు. ఎంత శ్రమ, ఎంత కష్టము, ఏ పరిస్థితులు వచ్చినా, ఎవరు ఏ బాధతో వచ్చినా మనం ఆ అంశాన్ని పట్టుకొని, అయ్యా పలానోళ్ళు మందిరంలోకి వస్తున్నారు, వాళ్ళు బాధల్లో ఉన్నారంట, అనారోగ్యంతో అప్పుల్లో ఉన్నారంట, ఇబ్బందుల్లో ఉన్నారంట, ప్రభువా వారి కొరకు మీరు సహాయం చేయండి అని దివారాత్రులు ఎలుగెత్తి ప్రార్థన చేసేవాళ్ళు. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, సంఘం కొరకు, చుట్టూ ఉన్న ప్రాంతం కొరకు ప్రార్థన చేసే యోధులు కావాలి. హల్లెలూయా. చూడండి, వారు ఎప్పుడైతే యెహోషువతో యోధులందరూ, పరాక్రమగల శూరులందరూ బయలుదేరినప్పుడు దేవుడు అంటాడు, వారికి భయపడొద్దు, నీ చేతికి వారిని. యోధులందరూ చూడండి వెళ్ళి జయించినప్పుడు, సాయంకాలం అయ్యి ప్రభునందు పిల్లరా బ్రతుకింగిపోతున్నప్పుడు, ఇంకా యుద్ధం ముగియకుండా ఉంది కనుక యెహోషువ ఏమని ప్రార్థన చేశాడంటే, అక్కడ ఈ యుద్ధం ఈ రోజుతో ముగిసిపోవాలి, సూర్యుడా నువ్వు ఆగు, సూర్యుడా నువ్వు గిబియాన్లో ఆగు, చంద్రుడా నువ్వు అయ్యానులో ఆగి, లోయలో ఆగిపోమని ప్రార్థన చేయగా ఒక్కనాడెల్లా ఏం చేయలేదంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ రోజు పగలు 36 గంటలు జరిగిందంట. దేవునికి స్తోత్ర. యుద్ధము ముగిసేదాకా సూర్యుడు, ఆమేన్, యోధులు బయలుదేరితే ఏదైనా సృష్టి అయినా చెప్పండి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి యోధుడుగా నువ్వు ఉండగలవా? యోధురాలుగా ఉండగలవా? చూడండి, ఇక్కడ మనం చూస్తే 10వ అధ్యాయంలో 24వ వచనం, వారు ఆ రాజులందరి మీద జయమొచ్చింది. ఆ రాజులను తీసుకొచ్చారు, యెహోషువ యొద్దకు తీసుకొచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరిని పిలిపించి, వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరికి రండి, ఆ రాజుల మెడల మీద మీ పాదములను చెప్పగా వారు దగ్గరికి వచ్చి, ఆమేన్, దేవునికి స్తోత్రం చెప్దా. ఈ యోధుల యొక్క అధిపతులు, యోధులు నడిపించిన అధిపతులు ఉన్నారు చూసారా, ఆ రాజులు ఎంతమంది అయితే 30 మంది రాజులు, దాదాపు చాలా మంది రాజులు ఉంటారు. ఆ రాజులందరి మీద పాదములు ఉంచి, ఇదిగో దేవుడు మీ శత్రువులు మీ పాదాలకు పీఠాలుగా, మీ పాదాల కింద ఉంచుతాడని చెప్పాడు. దేవునికి స్తోత్ర. ఇదిగో వాళ్ళందరూ చుట్టుప్రక్కల ఉన్న, ఇంకా ఎవరైతే ఇశ్రాయేలు మీద యుద్ధానికి వస్తారో వాళ్ళందరి గతి ఇంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను ఏర్పరచుకున్న ప్రజలు, నేను చూడండి, నేను నిబంధన చేసిన ప్రజలు, చూడండి, నా ప్రజల ఎదురుగా ఎవరు నిలబడలేరు. దేవునికి స్తోత్ర. కనుక దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డ యోధులుగా ప్రభువుకు సమర్పించుకొని నువ్వు ఉంటే, ఇదిగో శత్రువుని కాళ్ళ కింద ఉండాల్సిందే. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తారండి, మరి ముఖ్యంగా మేము అటు మా తమ్ముడు వాళ్ళ వైపు ప్రభునందు పిల్లరా, ఏమండి ప్రార్థన చేస్తుంటే సైతాను బాగా పని చేస్తుంది, శోధిస్తున్నాడు, ఏదో కష్టాలు ఇబ్బందులు మమ్మల్ని పెడుతున్నారని వాళ్ళు ప్రభువునందు భయపడతా ఉంటారు. నాకు ఎందుకు అర్థం కాదు. ఆయన ఎక్కడుంచాడని మన శత్రువుల్ని? ఆల్రెడీ వాడు సచ్చినోడు, యేసు ప్రభు శిలువలో వాడు తల చెతగొట్టాడు. ఏమన్నా ఆడిస్తే తోక మాత్రమే ఆడిస్తాడు. వాడికి మనము భయపడకూడదు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని బిడ్డలమైన మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువునందు పిల్లరా, ఇదిగో దేవుడు అన్నాడు, నేను మీకేమిచ్చాను? లూకా 10:18 ఏముంది? మీకు శత్రు బలమంతటి మీద పాములను తేళ్లను త్రొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చాను. ఒకవేళ మీకు ఏమైనా భయం కలిగితే ఆ వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యం చదివి, అయ్యా నువ్వు నాకేమిచ్చావు? అధికారం ఇచ్చావు. దేవునికి స్తోత్ర. అసలు భయపడేవాడు యోధుడే కాదు. చెప్పండి, యోధుడికి అసలు భయం ఉండదు. దావీదులాగా ఎలా ఉంటాడు? దావీదు ఎలాంటి వాడు? ఏ గుండె కలిగినోడంట? సింహపు గుండె కలిగినోడంట. దేవునికి స్తోత్ర. అమ్మ, నీకు ఏ గుండె ఉండాలి? యేసు ప్రభు నీలో ఉంటే ఏ గుండె ఉంటుంది? చెప్పండి. యేసు ప్రభు ఎవరు? యూదా గోత్రపు. కనుక యేసు గోత్రపు సింహం ముందు ఇక ఏది పని చేయదు, నిలబడలేదు.
ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు నీలో ఉండగా, ఆయన మాటలు, ఆయన వాక్యము నీ అందుండగా, చూడండి ప్రభునందు ప్రియులారా, నీకు శత్రు బలవంతుడి మీద నువ్వు అధికారాన్ని పొందావు. నువ్వు భయపడాల్సిన పని లేదు. చూడండి, గొలియాతును జయించగానే మొదటి సమూయేలు గ్రంథంలో త్వరగా 2 వాక్యాలు చదువు ముగించుకుందాం. చూడండి, మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. చూడండి, దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని జనులందరి దృష్టికి దావీదు అనుకూలుడై, దావీదు యోధులందరి మీద ఏమయ్యాడండి? ఆమేన్, అధిపతి అయిపోయాడు. దేవునికి స్తోత్ర. ఎందుకంటే దావీదు అంతటి చెప్పండి ధైర్యం, తెగువ. చూడండి, యోధుడికి చిన్న చిన్న గాయాలైనా, అమ్మో నాకేదో గుచ్చుకుంది, నాకేదో అయ్యింది, కత్తి తెగింది, అమ్మో నేను యుద్ధానికి రాలేను అంటాడా? రక్తం కారుతున్నా చెప్పండి, గాయాలైనా తాడు ప్రాణం పోయేంత వరకు, రే నువ్వు నేను చావో, రేవో నువ్వు బతకడమో నేను బతకడం తేల్చుకుందాం. చూడండి, దావీదు ఎదురు యోధులు ఎలాంటి వాళ్ళు తెలుసా? 30 మంది యోధులు ఉన్నారు దావీదు దగ్గర. ఇక్కడ ఎలాంటి యోధులు అంటే చూడండి, రెండవ సమూయేలు గ్రంథంలో ఒకసారి మనం చూస్తే 23వ అధ్యాయంలో 8వ వచనం. దావీదు అనుచరుల్లో యోషే బెస్బెతను ముఖ్యుడగు తక్మోనీయుడు, అతడు ఒక యుద్ధంలో ఎంతమందినండి? ఒక్కడు నిలబడి ఎంతమందిని చంపాడండి? రెండవ వాడు చూడండి, ముగ్గురు బలాఢ్యుల్లో ఒకడు యుద్ధమునకు కూడి వచ్చిన ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలు వెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లకు కొద్ది వెనక్కి తగ్గి వెళ్ళిపోతే అతడు ఒక్కడే ఫిలిస్తీ సైన్యానికి ముందు నిలబడి చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ. 11వ వచనం. అతని తరువాత వారెవరనగా హరారీయుడగు అలసందల చేనులో ఫిలిస్తీయులు వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన ఒక్కడే నిలబడి దాన్ని ఏమంటే వారిని వన్ సైడ్ చేశాడండి. ఒక్కడే నిలబడి సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఒక సైన్యం ముందు ఒక్కడే నిలబడ్డాడు, మిగిలిన వాళ్ళు వెనకాల వచ్చారంతే. అది యోధులంటే. దేవునికి స్తోత్ర. అంటారు, ఏమండి నేను మా ఇంట్లో ఒక్కదండి నా ప్రార్థనా బలం, నా ప్రార్థనా బలం అట్టనొచ్చా మనం అసలు అనకూడదు. నువ్వు ప్రార్థన యోధుడు. ఒక్కడు నిలబడి సైన్యం, మళ్ళీ ఎవరండి? ఒకళ్ళిద్దరు కాదు, సైన్యం వచ్చింది. సైన్యం ముందు దేవునికి స్తోత్ర. కనుక దావీదు 12వ అధ్యాయంలో చదువు. దావీదు రబ్బా పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు యోధులందరినీ సమకూర్చాడంట. 12వ అధ్యాయం 29వ వచనంలో. అప్పుడు ఆ రబ్బా వాళ్ళు, ఈ అమ్మోనీయులు మహా మూర్ఖులైన వాళ్ళ మీద జయమును పొందాడంట. దేవునికి స్తోత్ర. ఆమేన్, హల్లెలూయా. కనుక మనం ఎవరిని సమకూర్చాలండి? యోధులను ఏం చేయాలి? ప్రార్థనా పరులను ఏం చేయాలి? మనందరం ఎలా ఉండాలి? యోధుల వలె ఉండాలి. దేవునికి స్తోత్ర. ప్రార్థనా పరులాగా ఉండాలి. ప్రార్థన అంటే ఏం పతాక ప్రార్థనేంద్రా బాబు, అసలు నీ రక్తం ఎప్పుడు యుద్ధం చేయడం అని యుద్ధానికి బయలుదేరడంలో గుర్రాన్ని గురించి రాస్తాడండి.
యోబు గ్రంథంలో అది యుద్ధాన్ని చూసి ఏం చేసిందంట? 39వ అధ్యాయము 21వ వచనం. మైదానములో అది కాలు దువ్వి చూసారా? యుద్ధం అంటే ఏం చూసిందంట? కాలు దువ్విందంట. కయ్యానికి ఎవరితో కయ్యం? సైతాన్తో కయ్యం. చెప్పండి హల్లెలూయా. మనకి ఎవరితో కయ్యం? సైతాన్తో. మీరు పోరాడున్నది కనుక సైతాన్తో మనం ఏం చేయాలి? కాలు దువ్వి ఏం చేయాలా? రారా చూసుకుందాం అనాలా. దేవునికి స్తోత్రం. నువ్వేం చేస్తావు? ఏం చేయగలవురా? నువ్వేం చేయలేవు. చిన్న దెబ్బలు తగిలి అదే ఏదో జరిగింది, ఇంతకన్నా నువ్వేమి. అదేండి యోబు ఓర్పుతో సహనంతో చూడండి సైతాన్ ముందు నిలబడ్డాడు. రే నువ్వేం చేస్తారు ఇంతకన్నా ఏమి? తన నష్టాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. దేవునికి స్తోత్ర. అలా ఉండాలండి ప్రభునందు ప్రియులరా. మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే చూడండి, అతడి కాలు దువ్వి ఏం చేస్తుందంట? తన బలాన్ని బట్టి, మన బలము దేవుడే కనుక ఆయన బట్టి మనం ఏం చేయాలి? అది ఆయుధదారులను ఆడి అంత పెద్ద కత్తి వేసుకొచ్చినా ఏమాత్రము కూడా భయపడనే. అది భయము పుట్టించు దాన్ని వెక్కిరించి ఖడ్గమును చూచి వెనకకు తిరగదు. ఖడ్గమును కత్తిని చూసి కూడా వెనక తిరగదు. అంబుల పొదియు తలతల్లాడు ఈటియు బళ్ళెమును అది బహుగా పరిగెత్తును. అది బాకానాదం విని ఊరకుండదు. ఆమేన్. ఉపవాస ప్రార్థన అనగానే ఎవరు కావాలి? అమ్మా భోజనాలని ఈరోజు పలానా ఫంక్షన్ అంటే అబ్బో ఏం పెడతా, అది కాదు. అది కాదు. ఏం చెప్పండి? ఉపవాస ప్రార్థన అంటే ఏమంటే ఉపవాస ప్రార్థనకి ఎక్కువ మంది వస్తారా, భోజనాలకు ఎక్కువ మంది వస్తారా? అయ్యో అయితే మీరు భోజనాలు బ్యాచా లేకపోతే ప్రార్థన బ్యాచా? దేవుడా, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి గంటమ్మా 7 గంటలు, 1 గంట ప్రార్థన చేయమంటే గడగడ లాడిపోతున్నారండి. 1 గంట ప్రార్థన చేయడానికి కష్టమైపోతుంది. ఎలా ఉండాలి మనం? యోధుల్లాగా ఉండాలి. పొద్దు నుంచి సాయంత్రం దాకా కత్తి పట్టుకొని తిమ్మిరెక్కిపోతున్నా నరుకుతానే ఉన్నాడంట. ఎంతమంది నరికాడు చెప్పండి? ఎలియా 850 మందిని. దేవునికి స్తోత్ర. అతను ప్రార్థించగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. శత్రువులందరినీ సంహరించాడు. మనము ప్రార్థనా యోధులుగా ఉండాలి. దేవునికి స్తోత్ర. కన్నీరు గార్చేవారుగా ఉండాలి. గువ్వ కన్నులు మనకి కావాలి. ప్రార్థనా యోధులు. కన్నీరే మన ఆయుధం, ఉపవాసమే మన బలం. దేవునికి స్తోత్ర. కనుక సమయంలో దేవుని బిడ్డలమైన మనం ప్రార్థనా యోధులు చూడండి. యుద్ధానికి ముందు ఎరుకో కోట బలమైంది. ఎలా పడిందంటే యోధులు ముందు నడుస్తూ ఉన్నారు. యెహోవా దేవుడిని కేకలు వేయగానే ఆ కేకలోకి ఆమేన్ హల్లెలూయా సునాయాసంగా వాటికి ఎరుకో పట్టణాన్ని స్వాధీనము. ఆమేన్ హల్లెలూయా. కనుక చూడండి, జస్ట్ మనం నిలబడితే చాలండి. యుద్ధం చేసేది ఎవరు? మనం భయపడాల్సిన, మనం ప్రార్థిస్తే చాలండి. కార్యం చేసేది ఎవరు? మరి యోధులుగా నిలబడాలి. యెహోషాపాతు దినాల్లో కూడా మీరు యుద్ధంలో నిలబడండి. మీ పక్షంగా ఆయన యుద్ధము. ఆయన ఎరుకో ఫరో సైన్యం కూడా వస్తున్నప్పుడు ఏమన్నాడు? దేవుడు రక్షణ కలుగు చేయి, ఊరక రక్షణ కలుగు చేయి, రక్షణ మీరు ఊరక నిలుచుండి మీ పక్షంగా యెహోవా. అసలు యుద్ధం మంది కాదు, యుద్ధం ఎవరిది? మన పని ఏంటి? యోధుల్లాగా నిలబడు అంతే. దేవునికి స్తోత్రం. యోధుల్లాగా ధైర్యంగా ప్రార్థించడానికి నువ్వు నిలబడగలిగితే అద్భుతం చేసేది అట్టి కాదు. శత్రువు ఆయన నీ పాదాల కింద దావీదులాగా ధైర్యంగా గొలియాతుకి ఎదురు నిలబడేవారుగా మనం ఉందాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. హల్లెలూయా. పాట పాడుతున్న ప్రభుత్వానికి సమర్పిద్దాం. తర్వాత వాక్యాన్ని గురించి ఆశీర్వాదాలు ప్రారంభం చేద్దాం. ఈ వారంలో ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు మాత్రం జరుగుతాయి కనుక తప్పకుండా అందరూ పాల్గొనాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. హల్లెలూయా.
హల్లెలూయా.